ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా, ప్రేమించే ఈ జగతిన్. చూడుము సోదర, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్ ప్రియుడా, ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, యేసుని పంపేను. రావాలి ప్రియుడా, యేసుని పంపేను. సాటి లేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా, పాపమును కడుగును. పదండి, లైన్లో నిలబడి. లోకమును కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా, ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్. ప్రియుడా, తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము, పాపమును కడుగును. ప్రియుడా, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన జరుగును. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ ప్రియ కుమారుడు, మా పరమరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతున్న దేవుడు, మార్పు చెందిన దేవా, అద్భుత కార్యం ఆశ్చర్యకరం దేవా జరిగించే దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభా, ఈ మాసములు 5వ మాసములు కూడా తండ్రి మొదటి పరిశుద్ధములోనికి మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మా ప్రభా నీ సన్నిధిలో సాగిలపడి దేవా తండ్రి, దేవదూతలు 4 జీవులు మా ప్రభా నాయన కోట్ల దేవదూతలు ఆరాధించే దేవుని మేము కూడా కలిగి ఉండి సేవించి పూజించే భాగ్యాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో నాయన పరవేదుల్లో మీరు సెలవిచ్చినట్టు మా ప్రభా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నట్లు ప్రభా దేవదూతలకు లేని ఈ భాగ్యంతో అల్పలమైన మాకును మీరు అనుగ్రహించిన స్తోత్రం చెల్లిస్తూ, దేవా తండ్రి మీ కుమారుని యొక్క ప్రేమను, త్యాగమును, సహనమును తండ్రి మా ప్రభా పునరుద్ధానమును ప్రకటించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా పాటల పాట ద్వారా, లేఖనముల ద్వారా, సందేశం ద్వారా అనేకమంది దర్శించమని కూడా సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరి నిమిత్తమై తండ్రి ఈ ప్రయాస మీరు ఏర్పరుస్తున్న వారిని సమీపంగా ఉంచి వారి హృదయం, వారి మనోత్రం వెలిగించమని, మీ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిణామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. జై హల్లెలూయా. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం.
యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున పైనున్న ప్రయాసపడి భాగమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగచేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. చెప్పు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సెలవిస్తూ వచ్చారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును అనగా పరలోక రాజ్యమునకు తండ్రి వద్దకు చేరలేడని నీతో చెబుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చారు. ఏ భేదం లేదు, అందరినూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగ రాయబడింది, పాపలు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తా ఉన్నది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించినాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తున్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిస్తుంది, పాపము వలన వచ్చు జీతం మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా సెలవిస్తుంది, మనము దేవుని ప్రేమించదమని కాదు గాని తానే మొదట మన కొరకై తను తాను అనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవులో మన పాపల నిమిత్తమై అప్పగింపబడను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. మన అతిక్రమల క్రియల బట్టి ప్రభువైన క్రీస్తు వారు గాయపరచబడను, మన దోషములను బట్టి ప్రభువైన క్రీస్తు వారు నిలగొట్టబడను, మన సమాధానమైన శిక్ష ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తా ఉంది, చూడము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నానని అన్నటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను పడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. భలే భలే మాట బంగారు మాట మాట యేసు మాట, భలే భలే మాట బంగారు బైబిల్లో మాట యేసు మాట, నా జీవితాన ఈ జీవితాన మరువని మాట యేసు మాట, నా జీవితాన ఈ జీవితాన మరువని మాట యేసు మాట, భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట, భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు
విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే మాట. దేవుడు లోకమును ప్రేమించాడు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు మానవులను ప్రేమించేవాడు, దేవుడు మానవులను శిక్షించేవాడు కాదు, దేవుడు మానవుల పైన కోపం ప్రదర్శించేవాడు కాదు. దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించేవాడు. మానవులుగా మనము కీడు చేస్తే కీడు చేస్తాం. ఎవరైనా మన రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందించింది ఎందుకంటే ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడిగి శుద్ధి చేస్తాడు. విశ్వాసముతో యేసు ప్రభు దగ్గర ఆయన మాత్రమే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, పాపములు క్షమించుటకు దేవునికి యేసుక్రీస్తుకు మాత్రమే, మనుష్య కుమారునికి మాత్రమే అధికారం ఉన్నది. ఇంకా ఎవరికి నీ జీవితమును మార్చడానికి అధికారము లేదు, నీ బ్రతుకును మార్చడానికి అధికారము లేదు, నీ పాపములు క్షమించుటకు అధికారము లేదు. యేసు ప్రభు నిన్ను ప్రేమించినాడు. యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించి రక్తము కార్చినాడు. యేసు ప్రభు ప్రేమించి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇస్తే నీ హృదయం మార్చివేస్తాను, నీ జీవితాన్ని మార్చివేస్తాను, నీ బ్రతుకును మార్చివేస్తాను, నీ పాపాలు క్షమిస్తాను. ఈ లోకంలో నువ్వు యథార్థంగా, నీతిగా, భక్తిగా, సంతోషముతో, కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తూ ఈ లోకంలో జీవిస్తావు. ఈ లోకం వదిలితే నిత్యము ఆయనతో కూడా ఉండే ఆ యొక్క పరలోక భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినాన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇదే ప్రేమగల మాటలు. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, అయితే నీ కొరకు ప్రేమించి ప్రాణం పెట్టిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను కోసం వేచి చూస్తున్నాడు. అనేక సార్లు ఈ సువార్త విన్నావు, అయితే ఇది నాన్న కూడా మరొకసారి నిన్ను ప్రేమించి మరొకసారి ఈ సువర్తమానం వినిపిస్తున్నాడు. యేసు ప్రభు మరణించినాడు, సమాధి చేయబడేవాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచినాడు. యేసు ప్రభు సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు సజీవముగా ఆయన ఆత్మరూపేణ మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నీ దినాన నేను అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా? నీ పాప జీవితంలో నా దగ్గరికి ఇస్తావా? నీ యొక్క చెడిపోయిన జీవితాన్ని నాకు ఇస్తే నేను బాగు చేస్తాను, నేను నూతన వ్యక్తిగా మారుస్తాను. యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే నీకు శరణ్యం. యేసు ప్రభు రక్తం మాత్రమే నీ పాపాలు క్షమించుటకు యోగ్యమైనది. యేసు ప్రభుని అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. అంత మాత్రమే కాదు, ఈ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవును నీ కుటుంబం వారంతా రక్షణ పొందుతారు. ఇదే నిజమైన సువర్తమానము, ఇదే రక్షణ మార్గము. దేవుడి మాటలు దీవించునుగా. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ రావిపాడు గ్రామంలో ప్రజలను కూడా మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన శుభవర్తమానముకై మీకు ఎంత వందనములు ప్రభా. మీరు ప్రేమించే దేవుడవని ప్రభా, మీరు జీవితంలో బాగు చేసే దేవుడవని, మీరు నెమ్మది అనుగ్రహించే దేవుడవని, పాపములు క్షమించుటకు అధికారం కలిగిన దేవుడవని, మా కొరకు మమ్మల్ని ప్రేమించి రక్తము కార్చి ప్రాణం పెట్టి ప్రభా తిరిగి లేచిన దేవుడవని ప్రభా, శుభవర్తమానం ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు ఎంత వందనములు. పిన్న వారిలో కార్యం జరిగించము ప్రభా. నీటి మీద ఆహారం వేయము, చాలా దినముల తర్వాత మీరు చూస్తారని మీరు సెలవిచ్చినారు. ఈ పరిచయం వ్యర్థమైపోకూడనట్లు ప్రభా భద్రపరచము ప్రభా. విన్నవారిలో ప్రభా ఏదో ఒక దినాన కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ముందున్న స్వాత ప్రభా ఈ యొక్క ప్రొసెషన్ కూడా మీరు ఆశించి దీవించవలసిందిగా కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియులారా, ఇంతవరకు దేవుని వాక్యం ఉన్నారు, మీకు ఎంతో వందనములు. ఈరోజు సాయంకాలము అనగా ఇక్కడే రావిపాడు గ్రామంలోనే వెంగళరెడ్డి నగర్ బ్యాక్ సైడ్ అశోక్ నగర్ ఫ్లాట్స్ లో నూతన ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రత్యేకమైన కోరిక ఉంది. అండి దూర ప్రాంతం నుంచి దేవుని దాసులు వచ్చారు. మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాయి. దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పడి చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, శరమును పోవును, పాపము పోవును, భయమును పోవును, శాంతి సంతోషము మనకిచ్చును, శాంతి సంతోషము మనకిచ్చును. యేసుక్రీస్తు నామం శక్తిగల నామం,
నామం సాటిలేని నామం మధురనామం యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధురనామం నీలను శోధన జయించిన నామం సాతాను శోధనం జయించిన నామం శాప పిశాచిని తరిమిన నామం శాప పిశాచిని తరిమిన నామం యేసుక్రీస్తు నామం శక్తిగల నామం నామం సాటిలేని నామం మధురనామం యేసుక్రీస్తు నామం శక్తి గల నామం సాటిలేని నామం మధురనామం చెప్పడి క్షేమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా యేసు నీ వాక్కు నిత్యము ఏమి మారినా పొల్లు పోదు భూమ్యాకాశము దాటించినాను మహారాజు పల్కు మారాడు లెఫ్ట్ దిగండి. మా ప్రియమైన గ్రామ వాస్తవులారా, మా దేశ వాస్తవులారా, ఈ సమయంలో చూస్తున్న మీకును వింటున్న మీకును సృష్టికర్తైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములకు శుభములు తెలియజేస్తున్నాం. కనుక పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ నందు మన నిమిత్తమై మరి దేవుడు ఈ విధముగా రాసించినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగిన పూర్ణ అంగీకారములకు యోగ్యమే ఉందని మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధముగా రాయబడుతూ వచ్చింది. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకములో పరిశుద్ధ లోకములో పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మరి లోకములకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన 2020 సంవత్సరముల క్రితము ఆయన భూమి మీదకి మానవుడిగా మరి మానవ రూపం ధరించి ఆయన భూమి మీదకి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకు భూమి మీదకి లోకమునకు రావలసి వచ్చినది అని చూస్తే మరి ఈ లోకము ఏమైనదంటే ఈ లోకము పాపముతో నిండినదని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోచున్నామని దైవ గ్రంథము సెలవిస్తుంది. కనుక మనం అందరం కూడా పాపలమే, చిన్నలు పెద్దలు వృద్ధులు ఏ దేశవాసులైనా అందరము కూడా పాపమే. కనుక పాపమనగా ఆజ్ఞగా పాపమే, సకల దుర్నీతి పాపము, మేలే దానిని చేయకపోవటమే పాపమని దైవ గ్రంథమైన బైబిల్ మరి సెలవిస్తుంది. కనుక లోకం ఎలాగుందంటే పాపముతో నిలువనని. కనుక లోకములో ఉన్న మనం అందరం కూడా పాపముతో ఉన్నాము. కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ లోకము ఇంకా ఎలాగుందని చూస్తే ఈ లోకము అపవిత్రమైనది, ఈ లోకము చెడిపోయినదిగా ఉంటుంది. కనుక ఈ లోకములో మానవుడి యొక్క ఆలోచనలు, మానవుడి యొక్క ప్రవర్తన, మానవుడి యొక్క చూపు అన్ని కూడా అపవిత్రమైన పైనగా ఉంటున్నది. అందుకే దేవాది దేవుడు మరి ఆ పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు రావలసి వచ్చింది. ఇంకా ఈ లోకము ఎలా ఉన్నదంటే ఈ లోకము చెడిపోయినదిగా ఉంటుంది. కనుక ఈ చెడిపోయిన లోకములో నువ్వు నేను కూడా చెడిపోయిన వారముగా ఉంటున్నావు. కనుక ఎంత మాత్రమేమో నీతి లేదు, యథార్థత లేదు, సత్యం లేదు. అందుకనే మంచి మార్గములు, నీతి మార్గములు, పరిశుద్ధ మార్గములు, జీవ మార్గంలోనికి మనం తీసుకురావటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరమనించి ఈ భూలోకమునకు రావలసి ఉన్నది. ఇంకా ఈ భూలోకము ఈ లోకము ఎలాగున్నదంటే కనుక ఆచారము కలిగినది.
కట్టుబాటు కలిగినది, సిద్ధాంతములు కలిగినది కనుక మానవుని అనేక విధములుగా కనుక వెలుగులోనికి రాకుండా, జీవులోనికి రాకుండా, సృష్టికర్తలోనికి రాకుండా ఈ లోకంలో అనేకమైన పద్ధతుల ద్వారా మానవుని బంధించింది, కట్టినగా ఉంటుంది. అందుకనే పాపము కట్ల నుంచి విధించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇంకా ఈ లోకము ఎలాగుందంటే దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పుకు మరి అది గురి అవుతుంది, నాశనం కాబోతుంది. అందుకనే ఈ నాశనం పోయే లోకంలో, మరి తీర్పుకు గురి అయ్యే లోకంలో, లయమైపోయే ఈ లోకంలో మనమందరం నువ్వు మేము కూడా నశించిపోయవలసిన వారముగా ఉన్నాం. అందుకే తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూలోకంలోకి వచ్చినాడు. అందుకే నీ భారము నా భారము ఆయన భరించిన వాడు, నీ నిమిత్తము నా నిమిత్తమైన దెబ్బలు మరి అనుభవించిన వాడు, నీ శాపం నా శాపం ఆయన భరించి ఇదిగో నిన్ను నన్ను పవిత్రునిగా చేయటకే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మరి కార్చిన వాడుగా ఉన్నాడు. కనుక పాప వల్ల వచ్చే జీవితం మరణము, ఈ రెండవ మరణము తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు పొందవలసిన పాపం వల్ల వచ్చిన మరి పాపము మరి మనం పొందవలసి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన పాపాన్ని మరణము తీసుకొని ఆయన మన నిమిత్తమై చనిపోయి మూడవ దినమైన సజీవుడిగా మరి లేచిన వాడిగా ఉంటున్నారు. కనుక నా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మానవుని యొక్క పాపము కొరకై, మానవుని యొక్క దోషముల కొరకై మరణించిన వాడు, పరిశుద్ధమైన రక్తము చెందించినాడు. కనుక ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోక ఆశలు శాశ్వతము కాదు, ఈ లోకం యొక్క కోరికలు శాశ్వతము కాదు, ఈ లోకం యొక్క సంపదలు కూడా శాశ్వతము కాదు. ఒక రోజున మనం లయమైపోతుంది. కనుక ఈ లోకం విడిచిపెట్టవలసిందే. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిందే. కనుక ఆ దేవత దగ్గరికి వెళ్ళవలసినారు. కనుక మన లోకంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా వచ్చాము, అయితే లోకంలో పాపముతో ఉన్నాం. కనుక ఈ పాపైన మానవుడు ఆ పరిశుద్ధ లోకానికి, పరిశుద్ధ దేవుని దగ్గరికి చేరినాడు. కనుకనే ఆయన పరిశుద్ధమైన దేవుడి లోకానికి వచ్చి ఆయన పవిత్ర రక్తము చెల్లించినాడు. ఆ రక్తంలోనే మన పాప దోషము, మా మన దోషము, మన చెడు దోషం, మురికి దోషము కనుక పోతున్నది. కనుక మా ప్రియమైన వారులారా, యేసు రక్తం ప్రతి పాపం ఉన్నది పవిత్రులుగా చేయని లోకం సెలవిస్తుంది. ఏ రక్తము ద్వారా, ఎవరి రక్తము ద్వారా మానవుని యొక్క పాపము పోదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే. కనుక నిలుచున్న మా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచు, ఆయన నమ్మకం ఉంచు. ఆయన రక్తములో మరి కడగబడితే నీకు మోక్షం ఉంది, నీకు పాప క్షమాపణ ఉంది. కనుక ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీటి వారిని ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప సంతోషము నీకు ఉచితంగా దొరుకుతుంది. మేము ఏమిటిపై మరి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడే మా పరలోకపు తండ్రి, జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ దాసంలో మొదటి పరిశుద్ధములు నాయన మరొకసారి ఈ ప్రాంతంలో ఉన్న వారిని మీరు ప్రేమించి కానీ మా జీవన గల మాటలు మీ ప్రేమను తండ్రి వెల్లడిపరుస్తున్నారు. దేవా తల్లిదండ్రులందరూ రక్షణలోనికి, మారుమనసులోనికి, పాప క్షమలను తీసుకురావాలని మీరు దర్శించిన స్తోత్రము. ఎవరి నిమిత్తమే మాటలు పలికిస్తూ వస్తున్నారు, వారిని దర్శించిన స్తోత్రం చెల్లిస్తూ ముందుకు వచ్చిన మీ అద్భుతమైన కార్యము జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారికి ఆమేన్ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు సత్యవాక్యం విన్నారు, ఎంతో వందనాలు. ఇంకా అధికంగా తెలుసుకుని కొడితే ఈరోజు సాయంకాలం 7:30 గంటలకు ఇక్కడ అశోక్ నగర్ ఫ్లాట్స్ లో రావిపాడులోని నూతన ఎరుసలేం ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైన కూడిక ఉంది. ఈ రోజు రాత్రి కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీరు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. లోకము నాలుగు దినములనటనే, లోకము నాలుగు దినములనటనే, నికరముగా దేవరికి లోకము నాలుగు దినములనటనే, నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగిన వేళ, దారిని తప్పి తిరిగిన వేళ, తిరిగిదివాని గురుని కరకిలో
లోకము వదలెదవు. యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు. యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు. కూర్చుకుంటివి పాపము నీలలో, కూర్చుకుంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం మాయే. కూర్చుకుంటివి పాపము నీలలో, కాలము వ్యర్థం మాయే. ప్రభువును నీవు మరచిపోతివి, ప్రభువును నీవు మరచిపోతివి. మాటైపోయి ఈ రూపం కడకి లోకము వదలెదవు. యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు. యేసు లేనిచో పాపిక శ్రేయమే లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆ ప్రభువు యేసు క్రీస్తు వారిని అనుసరించను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యమునకు చేరలేడు అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిచ్చిన నీ గ్రంథం సెలవిస్తుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారే రక్షించండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణను నుండి అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. నశించిన దానిని, నశించిపోతున్న మానవుడిని వెనుక రక్షించుటకై మనిషి కుమారుడిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఏలైనగా మనం ఇంకను పాపులమైండుగా, ఏలైనగా మనం ఇంకను భక్తిహీనమైండుగా క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచిచున్నట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా సెలవిస్తుంది. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును కనుగొనును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. సచేత గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకోవటం వానికి ఏమి ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ వంటి వారమే అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. రక్తం చిందరపకుండా పాప క్షమాపణ కలుగుతుంది సామాన్యంగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలాగ సెలవిస్తున్న యేసు క్రీస్తు వారు నేను మృతునందుతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ యేసు ప్రభువు సెలవిస్తూ వచ్చారు. వారందరికీ అనగా ఆయన నామమున విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం కల్పించనని సచేత గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో తేటగా కనబడుచున్నది. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలుడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులను అగ్నిగంధక మందుగుండంలో పాలు పొందదురు. ఇది రెండవ మరమని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఎవరిని పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పెడవేయబడును అని పరిశుద్ధ గ్రంథమున బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం
విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపల నిమిత్తం ప్రాణు మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందుచున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడును, మన దోషముల బట్టి అతడు నల్లగొట్టబడును, మన సమానార్థమైన శిక్ష అతని మీద వేయబడును. అతడు ప్రభువు యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగను అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. యేసు చెప్పెను, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేనని నీతో నిశ్చయంగా చెప్తున్నానని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నేనేంటో అని గొప్ప రక్షణ ఆత్మరక్షణ పొందేవారు. చెబుడి జమని ప్రభువు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. సపడి జమని ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన జాషువన్న. ఆయన తండ్రి పరిశుద్ధ తండ్రి, ఆయన పరలోకమున్న మా తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, కరుణామయ రాజ్యాది రాజ్య జీవన తండ్రి, ఈ బంగారు పదములకు నాయన చేస్తున్నాను నా హృదయపూర్వక వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. మరోసారి నాయన తండ్రి, నూతన విషయాలు తరపున ఆయన జరిగిన పరిశాంతి తోడండి తండ్రి, స్వార్థకరపు నాయన మంచి వాతావరణంలో సమకూర్చిన ఆయన ఇక్కడ నాయన వాక్యం విన్న వారికి నాయన తండ్రి మైక్ ద్వారా టాబ్లెట్ ద్వారా విన్న వారికి జ్ఞాపిస్తున్న ఆయన నీరు గట్టి ఫలింపు చేతండి. అలాగే ఆయన ఇచ్చిన పరిశీలన బట్టి ఆయన ఇచ్చిన 2020 సంవత్సరం ఆయన మెయిన్ మాసం మొదటి విశ్రాంతి సమయం బట్టి రావుతండి. ఇన్న ప్రతి ఒక్క పరిశీలన బట్టి ముందు నా పరిశీలన వాళ్ళు తప్పించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ నామని చూస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము చేరి వచ్చిన మన మీదను, లోకంలో ఆయన నమ్మిన పిల్లలందరి మీదను, సువార్త విన్నవారి మీదను, ప్రకటించబో వారి మీదను ప్రభు కృప సమాధానం ఎల్లప్పుడూ తోడైండును గాక. చెబుడి జమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మరి రోజు లోపలికి వెళ్ళి ఫలాల కొరకు ప్రార్థించి తొందరగా